నెల్లూరు అంటే ప్రశాంతం, సముద్ర తీర ప్రాంతం. నెల్లూరులో జీవించటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టపడతారు. ఉద్యోగులు సైతం నెల్లూరులో పోస్టింగ్ అంటే హ్యాపీగా వచ్చేస్తారు. అలాంటి నెల్లూరులో అశాంతి నెలకొంది. శాంతి భద్రతలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నెల్లూరులో జీవిస్తున్న వారు అబ్బా నెల్లూరా ఏంటి పరిస్థితి అంటున్నారు. ఈ పరిస్థితులు తెలియాలంటే మనం ఓసారి నెల్లూరు వెళ్లాల్సిందే. నెల్లూరు నగరంలో విద్యాలయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే విద్యార్థులకు జూనియర్ కళాశాలలోనే గంజాయి, వైట్నర్, మత్తు మాత్రలు, స్పిరిట్ లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. నెల్లూరు నగరంలో ఉన్న బ్రాండీ షాపులు, బార్లు 24/7 మద్యం అందిస్తున్నాయి. 16 ఏళ్లకి నూనూగు మీసాలు వచ్చేసరికి రోడ్లపై బైక్లలో చక్కర్లు కొడుతూ హీరోయిజంకి యువత అడ్డదారులు తొక్కే పరిస్థితికి వచ్చారు. కొందరు రాజకీయ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు యువత బలహీనతను అడ్డుపెట్టుకుంటున్నారు. మాదక ద్రవ్యాల మత్తుకు అలవాటు పడి బర్త్డేల పేర్లతో, పార్టీల పేర్లతో యువత పూర్తిగా తప్పుదారి పడుతోంది. బర్త్డేల సందర్భంగా రాత్రి 12 గంటలకు నడి వీధిలో బైక్పై కేక్ పెట్టి కట్ చేయటం, జిందాబాదులతో కేకులు వేయటం, అక్కడే మత్తు పదార్థాలు సేవించటం, తెల్లవారేసరికి ఇంటికి చేరుతున్నారు. కొందరు మొదటి రోజుల్లో తల్లిదండ్రులకు భయపడ్డా రాను రాను అది రివాజుగా మారిపోతుంది. తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న యువకులు రౌడీలుగా తయారయ్యి హత్యలు చేయటం కామన్ అయిపోయింది. ఇది పోలీసు వారు ఎందుకు గమనించలేకుండా ఉన్నారో, యువతకి ఏమి మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నారో విషయాలన్నిటిలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని నా భావన. సో 48 సంవత్సరాల వయసులో ఉన్న ఒక వ్యక్తిని నిన్న రాత్రి 18 ఏళ్ల కుర్రాడు, అంటే కొడుకు వయసున్న కుర్రాడు చంపడం అనేది ఎంత దారుణమైన విషయమో ఒకసారి మనం అందరం గమనించాల్సిన విషయం. ఈ విషయంలో చనిపోయినటువంటి వ్యక్తి నా చిన్ననాటి స్నేహితుడు, నా బాల్యమిత్రుడు, నా క్లాస్మేటు, తోటి సహచరుడు కూడా. ఎందుకంటే మేమందరం మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళం. తన టెంపోలు ఉన్నాయి, తన పని ఏందో తనేందో చాలా సౌమ్యుడు. మేమైనా ఏదైనా తమాషాగా అటు ఇటు మాట్లాడతాం, కానీ ఇవి చనిపోయినటువంటి అల్లాబక్ష్ అనే వ్యక్తి చాలా సౌమ్యుడు, చాలామందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి నిన్న చనిపోవడానికి ముందుగా ఇంకొక మిత్రుడు మా సతీష్ అనే వ్యక్తి, తను కలిసి కూర్చొని తన ఉద్యోగ విశేషాలు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ తీసుకుందామని టిఫిన్ సెంటర్కి వస్తే ఈ పిల్లలు 18 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లలు, 17-18 పిల్లలు బైక్ వేసుకొని, ఆ బైకులకి సైలెన్సర్లు కూడా సరిగా ఉన్నాయో లేవో బడబడ 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 అంట సౌండ్లు, రోడ్డు పైన విపరీతమైన శబ్ద భయంకరమైన శబ్దాలతో కూడినటువంటి బైకులు వేసుకొని మందులు, పబ్లిక్లో మందులు తాగడము, గంజాయి తాగడము, సిగరెట్లు తాగడము, స్కూళ్ళ దగ్గర, గుడుల దగ్గర, గుడుల వెనకాల, అది ఏ గుడైనా కానీ గుడుల వెనకాల, స్కూళ్ళ దగ్గర, బాలికల స్కూల్ దగ్గర అయితే గతంలో మనం చూసినట్టయితే పొదలకూరు రోడ్లోనే గవర్నమెంట్ స్కూల్ దగ్గరే ఒక హత్య జరిగింది. తర్వాత సారాయంగ్ సెంటర్లో ఒక హత్య జరిగింది. మొన్నటికి మొన్న ఏసీ నగర్, ఎన్టీఆర్ ఏసీ నగర్ దగ్గర ఒకటి, ఇంకొకటి బోడిగూడ తోట దగ్గర ఒకటి. నిన్న చూస్తే అయ్యప్ప గుడి నడి బొడ్డు మీద కూతవేటు దూరంలో 5th టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉంది, అక్కడ ఒక హత్య జరిగింది. దీనికి అన్నిటికీ ఎవరు బాధ్యులు? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు పోలీసులు ఈ రౌడీ షీట్ ఉన్నటువంటి యువకులకి కౌన్సిలింగ్ ఇస్తున్నారా లేదా? బైకుల మీద వెళ్ళేటువంటి యువకులకి ఆ బైకుల్ని ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారు? ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బైకులు ఇస్తున్నారు? ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఉంది. తల్లిదండ్రులు యువకులకి ఆ బైకులు కొనిచ్చే విషయంలో కానీ, ఆ బైకులు ఏ విధంగా వాడుతున్నారనే విషయంలో కానీ పిల్లలకి అవగాహన కల్పించాలని నా మనవి ఒక తండ్రిగా. పోలీసులు వారికి మాదొకటే సూచన, బైకుల మీద వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శబ్దాలు చేస్తూ వాళ్ళని ఖచ్చితంగా ఆ బళ్ళు సీజ్ చేసేసి
ఆ యువకులకి కౌన్సిలింగ్ అయినా ఇప్పించాలా, లేదనంటే ఆ యువకులకి జైలు శిక్ష అయినా కొద్ది రోజులు వాళ్ళకి ఏర్పాటు చేయాలని నా కోరిక. నెల్లూరు నగరంలో 18 ఏళ్ల నుంచి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న యువత చిన్న చిన్న కత్తులను ప్యాంట్లలో పెట్టుకుని తిరుగుతున్నారు. కత్తి పట్టుకుని తిరగటం ఒక ఫ్యాషన్లా తయారైంది. ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ హత్య కేసుల్లో నిందితులంతా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే ఉన్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని మద్యం మత్తులో, మాదక ద్రవ్యాల మత్తులో హత్య కేసుల్లో పాలుపంచుకుని రౌడీ షీటర్లుగా మారారు. ఒకరిని హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కేసు పరిష్కారం కాకముందే బెయిల్పై విడుదలవుతున్న సందర్భంగా జైలు దగ్గరకు ఈ రౌడీ షీటర్ల కోసం పదుల సంఖ్యలలో యువకులు వెళ్లటం, వారికి స్వాగతం చెప్పటం, బైక్ ర్యాలీతో జిందాబాదులు కొడుతూ ఇళ్లకు తీసుకురావటం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ బైక్ ర్యాలీలు, ఈ హంగామాలు చూసి మరికొందరు అటువైపుగా ఆకర్షింపబడుతున్నారు. ఈ ర్యాలీ చూసి ప్రత్యర్థి వర్గం మరింత కక్ష పెంచుకుంటుంది. ఇటీవల కాలంలో ఓ రౌడీ షీటర్ హత్య జరిగితే ఈ హత్యలో నిందితులుగా ఉన్న వారందరినీ ఓ ఏడాదిలో లేపేస్తామని రౌడీ షీటర్ సమాధి మీద ప్రమాణం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇలా ఒకరిపై ఒకరు రౌడీయిజం చేస్తూ పెత్తనం చలాయిస్తుంటే మనం ఎటువైపు వెళ్తున్నామనే విషయం అర్థం కాక తల్లిదండ్రులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెల్లూరులో రోజు రోజుకి అశాంతి పెరిగిపోతుంది. ఎందుకు ఇలాంటి అశాంతి ఏర్పడుతుందంటే పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలని పరిశీలకులు భావిస్తున్నారు. గడిచిన 6 నెలల్లో చూసినట్లయితే కూడా నెల్లూరు జిల్లాలో అనేక మర్డర్లు అయితే జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ అనేది పెరగడమే కానీ తగ్గుతున్న దాఖలైతే లేదు. పోలీస్ అధికారులు రకరకాలుగా డ్రోన్స్ ఎగరవేస్తున్నాం. ఎక్కడైతే 10 మంది గుమిగూడు ఉన్నారో ఆ 10 మందిని కూడా మేము పట్టుకుంటున్నాం. ఎక్కడైనా పేకాట ఆడుతున్నా, లేదు అర్ధరాత్రులు ఎవరన్నా ఒక దగ్గర ఒక సమూహంగా ఏర్పడి ఉన్నా కూడా వెంటనే ఆ డ్రోన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పనిష్మెంట్ చేస్తున్నాం. అలాగే వాళ్ళ యొక్క లైసెన్సులు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం చెప్తున్నారు. కానీ వీటన్నిటితో పాటు కూడా మా నుంచి ప్రజలుగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదంటే కాలేజీలు కావచ్చు, లేదంటే స్కూల్స్ కావచ్చు, బార్లు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, గుళ్ళ దగ్గర కావచ్చు, మసీదుల దగ్గర కావచ్చు, చర్చిల దగ్గర కావచ్చు, ప్రతి ఒక్క దాని దగ్గర కూడా అంటే ఒక 10 మంది సమూహం ఏర్పడే ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అవి ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పని ప్రభుత్వం కూడా ఒక ఆర్డర్ అనేది తీసుకురావాలా. ఎందుకంటే ఎప్పుడైతే సీసీ కెమెరా ఇక్కడ ఉంది అని తెలుస్తుందో అక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా గొడవలు చేయాలన్నా కూడా కొంత భయం అనేది ప్రతి ఒక్కరికి క్రియేట్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా పోలీస్ అధికారులను గత ప్రభుత్వంలో పెట్టున్నారు. ఆ పోలీస్ అధికారులను ఆ సచివాలయ పరిధిలో వాళ్ళకి కొంతమంది ఒకరిని ఇద్దరు మ్యాన్ పవర్ ఇచ్చి నగరపాలక సంస్థ పరిధిలో కొన్ని లక్షల కోట్లు ప్రజలకు రోడ్ల కోసమని, లైట్ల కోసమని, డెవలప్మెంట్ కోసమని ఖర్చు చేస్తున్నారు. ప్రజల ప్రాణం కంటే కూడా డెవలప్మెంట్ అనేది ముఖ్యం కాదు. ప్రజలు క్షేమంగా ఉంటే ఈ రాష్ట్రం క్షేమంగా ఉంటుంది, రాష్ట్రం క్షేమంగా ఉంటే ప్రభుత్వం క్షేమంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క డివిజన్లో కూడా నగరపాలక సంస్థ పరిధిలో సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయాలా. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏదైతే ఆ వార్డుకు సంబంధించిన సచివాలయం ఉంటుందో ఆ సచివాలయ పరిధిలో ఈ సీసీ కెమెరాలన్నీ కూడా మానిటరింగ్ చేసే విధంగా ఉండాలా. ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ సచివాలయంలో ఉండేటటువంటి ఎక్కడెక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఈ రౌడీ మోకలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేసి ఎంతో కొంత క్రైమ్ రేట్ అనేది మనమైతే పూర్తిగా అయితే దీన్ని ఆపలేము. కాకపోతే కనీసం తగ్గించే ప్రయత్నం అన్నా ఈ ప్రభుత్వాలు చేయాలా. ఎందుకంటే ఏదో మర్డర్ జరిగింది, వాళ్ళని తీసుకెళ్ళాము, అరెస్ట్ చేసి జైలుకి పెట్టామని కాకుండా అసలు దీనికి మూలం ఎక్కడుంది, వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, మద్యం మత్తులో చేస్తున్నారా, లేదా ఇతర డ్రగ్స్ కారణాలతో చేస్తున్నారా, లేదు వీళ్ళని ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారా అనే కోణంలో కూడా విచారణ చేసి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలా. తీసుకుంటే కానీ వీటికైతే ఫుల్ స్టాప్ పెట్టలేమని చెప్పని తెలియజేస్తున్నాం. నెల్లూరు నగరంలో స్టేషన్ హౌస్ ఆఫీసరుడుగా ఉన్నవారు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. హత్య కేసులో ఉన్న వారికి స్థానిక నేతల అండదండలు ఉన్న నేపథ్యంలో పోలీసులకు ఎలాంటి కష్టం లేకుండా నిందితులను అప్పచెప్పుతున్నారు. ఈ నిందితులంతా పోలీస్ కేసులో సాయం చేసిన వారు వెంట తిరుగుతున్నారు. దీంతో రౌడీ షీట్లు ఉన్న నిందితులను ఏం చేయలేని పరిస్థితుల్లో పోలీసులున్నారు. నిందితుడిపై నిఘా పెడితే మావాడిపై నీకెందుకు కక్ష అంటూ పోలీసులను స్థానిక నేతలు బెదిరిస్తున్నారు. దీంతో స్థానిక నేతలకు ఆగ్రహం తెప్పిస్తే తమ పోస్టింగ్ ఊడుతుందన్న భయంతో పోలీసులు తమ మార్కు చూపేందుకు భయపడుతున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. యువత కత్తులు తీసుకుని రోడ్లపై సంచరిస్తున్న పోలీసులంతా సాంకేతిక పరిజ్ఞానం అంటూ సీసీ కెమెరాలపై ఆధారపడి, డ్రోన్ కెమెరాలపై ఆధారపడి తీరా నేరం జరిగాక 24 గంటల్లో నిందితులను పట్టుకున్నామంటూ ప్రగల్భాలు పలికి చేతులు దులుపుకుంటున్నారు.
ఇలాంటి పద్ధతి నుంచి పోలీసు వ్యవస్థ బయటకు రావాల్సిన అవసరం ఉంది. సాయంత్రం యువకుల వాహనంపై ఫైన్లు రాస్తున్న పోలీసులు వీరిని తనిఖీ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. ఇటువైపుగా పోలీసులు చర్యలు తీసుకోకుంటే మరింత దారుణాలకు నెల్లూరు కేంద్ర బిందువయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీసులకు ప్రభుత్వానికి మరింత అపకీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి.